ఉండబోతుంది అనే విషయాలు ప్రతి చాలా మంది న్యూ పర్సన్స్ మంచి టెస్ట్ మనీ షేర్ చేశారు. థ్యాంక్ యూ న్యూ జాయినర్స్ అందరికి కూడా వెల్కమ్ టు ద ప్రిన్స్ ఆఫ్ హిస్టరీ ఫ్యామిలీ. ఈయన స్పీకర్ ఇన్వైట్ చేసుకుందాం. రవి సార్ అని వండర్ఫుల్ లీడర్, గ్రేట్ లీడర్, మన కొన్నేపీ టీమ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్. ఫస్ట్ స్టార్టింగ్ లో అనంత్ సార్ చెప్పినట్టు ఫస్ట్ లో నమ్మలేదు, అయితే నమ్మిన తర్వాత చాలా డీసెంట్ గా సైలెంట్ గా పర్సన్, మంచి పర్సన్. ఎక్కడ కూడా ఆ ప్రతి పర్సన్ కూడా ఆనర్ చేస్తూ గౌరవిస్తూ చాలా హంబుల్ గా పర్సన్ కూడా ఉంటారు. ప్రసాద్ సార్ టీమ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ గా పేరు పొందినటువంటి రవి సార్, మన రవికుమార్ సార్ టెస్ట్ మనం ఇవ్వబోతున్నాం. ఎల్ఐసి అడ్వైజర్ గా ఉన్నారు, ఉండి వెస్టేజ్ బిజినెస్ కనెక్ట్ అయ్యాడు. చాలా పర్సనల్ గా చాలా బిజినెస్ కూడా చేసాడు. అయితే అలాంటి గొప్ప లీడర్ టెస్ట్ మనీ మనం వినబోతా ఉన్నాం. చాలా స్పీడ్ గా సక్సెస్ రేట్ అందుకుంటున్నటువంటి లీడర్ వాయిస్ ఈ రోజు వినబోతా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఇంకా అన్మ్యూట్ చేయొద్దు. చక్కగా ప్రతి ఒక్కరు జాయిన్ అయినటువంటి జూమ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ప్రతి లీడర్ కూడా లెఫ్ట్ అవ్వకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు. ఒకనొకప్పుడు ఎల్ఐసి అడ్వైజర్ గా ఉన్నాడు, ప్రస్తుతం వెస్టేజ్ బిజినెస్ కి వచ్చిన తర్వాత ఎలాంటి సక్సెస్ తీసుకున్నారు అనేటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నటువంటి లీడర్ వాయిస్ పోతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా లెఫ్ట్ అవ్వకుండా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద రవికుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రవికుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, క్లియర్. వెల్కమ్ టు ద జూమ్ సార్. ప్లీజ్ కంటిన్యూ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడటం మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. ముందుగా నన్ను ఈ జూమ్కి ఇన్వైట్ చేసినటువంటి ఫ్రెండ్స్ అండ్ విస్టేజ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆనంద్ సార్కి కూడా ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే అడగంగానే ఎంత బిజీలో ఉన్నా సరే, ఏ ప్రాబ్లంకైనా మనకి ఇది అవసరం సార్ అంటే గొప్ప మనసుతోటి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకునే గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆనంద్ సార్. అలాగే ఈ టీంలో ఉన్నటువంటి మిగతా గొప్ప లీడర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లీడర్స్. నా పేరు రవికుమార్. ముందుగా మన కోసం ఈ వెస్టేజ్ అనే సిస్టమ్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి, భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడిని గెలిపించడానికి, ప్రతి పేదవాడి కళలను నెరవేర్చుకునే గొప్ప అవకాశాన్ని మనకి కల్పించినటువంటి గౌతమ్ బాలి సార్కి పాదాభివందనాలు. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా పాదాభివందనాలు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ద్వారా ఎంతో మంది పేద బిడ్డల్ని గెలిపిస్తూ మీటింగ్స్ రోజుకి 4 మీటింగ్లు 5 మీటింగ్లు పెట్టుకుంటూ అసలు ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఒక ఉద్యమకారుల్లాగా ముందుకెళ్తున్నట్టు మన మహా గురూజీ ఎంఎస్ఆర్ గురువు గారికి కూడా పాదాభివందనాలు. అలాగే నాకు ఈ వెస్టేజ్ సిస్టమ్ని పరిచయం చేసినటువంటి మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్కి కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఈ వెస్టేజ్ సిస్టంలో నేను గెలవడానికి, నేను నిలబడడానికి కారణం అయినటువంటి నా అప్లైనర్, నా వెల్ విషర్ సుమాప్రసాద్ సార్ కూడా నా కృతజ్ఞతలు. ఈ వెస్టేజ్లో నేను చిన్న సక్సెస్ సాధించడానికి కారణమైనటువంటి నా లైఫ్ లైనర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లీడర్స్. ముందుగా నా లైఫ్ జర్నీలో కొంచెం నా స్టోరీ కూడా చెప్పడానికి, ఎందుకంటే భగవంతుడు అవకాశాలు అనేవి ఎలా ఇస్తాడో అని చెప్పడానికి మాత్రమే ఈ నా స్టోరీ. ఎందుకంటే అవకాశాలు భగవంతుడు మనకి ఇస్తాడు, వాటిని అందిపుచ్చుకొని ముందుకెళ్ళే బాధ్యత మంది. కాబట్టి ఆ అవకాశాలు అనేది ఎలా ఇస్తాడో చెప్పడానికి ఒక 10 మినిట్స్ నా జర్నీ చెప్తాను. మాది చిన్న కుటుంబం. నా చిన్నప్పుడు నా జర్నీ, మా నాన్నగారు బిజినెస్ చేశారు, వాళ్ళు బుక్ షాప్ బిజినెస్ కందుకూరులోనే ఫేమస్ గోల్డెన్ బుక్ సెంటర్ అని. అప్పుడు ఆ టైంలోనే
బిజినెస్ బాగా జరుగుతుంది. ఇంకొక షాప్ పెడితే ఇంకా బాగుంటది అని చెప్పేసి సెకండ్ షాప్ ఒక పార్ట్నర్ పెట్టుకొని సెకండ్ షాప్ పెట్టడం జరిగింది. ఆ సెకండ్ షాప్ పెట్టడం ద్వారా ఆ పార్ట్నర్ ఏం చేస్తున్నాడో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అలా ఆ షాప్ ద్వారా ఒక 6 lakhs లాస్ అయిపోయి ఆ టైంలోనే 1996 ఆ టైంలో 6 lakhs అంటే చాలా చాలా వాల్యుబుల్ లీడర్స్. ఆ టైంలో ఆ లాస్ ద్వారా మెయిన్ షాప్ యొక్క బిజినెస్ కూడా దెబ్బతింటం జరిగింది. ఎందుకంటే వాటి వడ్డీలు కట్టలేక ఆ వడ్డీలకి ఈ షాప్ రన్నింగ్ దెబ్బతింటం అలా జరగడం ద్వారా ఇంకేం చేయలేని పరిస్థితుల్లో, తినటానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో మా నాన్నగారు నన్ను హైదరాబాద్ పంపించడం జరిగింది. ఒక రెడీమేడ్ షాప్‌లో పనిచేయడానికి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఆపేసి హైదరాబాద్ వెళ్ళాను. ఆ హైదరాబాద్ ఒక అవకాశం మళ్ళీ నాకు రావడం జరిగింది. హైదరాబాద్‌లో రూ. 750 జీతానికి పనిచేయడం జరిగింది. అది 2000 నుంచి 2008 వరకు హైదరాబాద్‌లోనే ఒకే షాప్‌లో పనిచేశాను. రూ. 750 జీతం లీడర్స్. రోజుకి రూ. 40 బేటా ఇచ్చేవాళ్ళు. ఆ రూ. 40లోనే తినటానికి చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ రోజు మీల్స్ ఒక రూ. 20 మధ్యాహ్నం, అలాగే ఈవినింగ్ రూ. 20, రూ. 40 అయిపోయేది. మార్నింగ్ టిఫిన్ ఒక రూ. 20, రూ. 60 వరకు అవసరమయ్యేది. కానీ రూ. 40లోనే సరిపెట్టుకోవాల్సొచ్చేది. పొద్దున్నే టిఫిన్ ఒక రూ. 10కి, మధ్యాహ్నం భోజనం అక్కడ సికింద్రాబాద్ ఎవరికైనా ఐడియా ఉండుంటే చంద్రలోక్ కాంప్లెక్స్ అని ఉండేది లీడర్స్ అప్పుడు. అక్కడ బిర్యానీ రూ. 3.50, రూ. 4కి బిర్యానీ ఇచ్చేవాళ్ళు. ఆ బిర్యానీ తీసుకొని తినేసి ఎదురుగా పారడైజ్ హోటల్‌కెళ్ళి ఒక పఫ్ తీసుకొని తినేసి, మధ్యాహ్నం గూడా ఒక రూ. 10 తోటి సరిపెట్టేసేవాడిని. నైట్ మీల్స్ చేసేసి రూ. 20కి మీల్స్ చేసి ఆ రూ. 40ని అలాగే ఖర్చు పెట్టుకునేవాడిని. ఆ రూ. 750 అనేది మంత్లీ సాలరీని అలాగే ఉంచి నేను దాన్ని ఇంటికి పంపించడం జరిగేది. ఎందుకంటే నా కష్టాలు నాకు తెలుసు. మా ఇంట్లో తినటానికి కూడా తిండి లేని పరిస్థితి. ఆ షాప్‌కెళ్ళిన తర్వాత ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో కష్టం అంటే తెలిసింది. ఎందుకంటే అప్పటి వరకు కష్టం విలువ తెలియకుండా పెరిగాము. ఎటువంటి పని చేయలేదు. ఆ కష్టం విలువ అంటే షాప్‌లో ఉదయం 10 నుంచి నైట్ 10 వరకు నుంచొనే ఉండాలి. కూర్చోడానికి అవకాశం లేదు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చేవాళ్ళు. హాఫ్ అన్ అవర్‌లో అక్కడ టైం రాసి, మళ్ళీ మనం వచ్చేసి హాఫ్ అన్ అవర్‌లో ఆ టైం రాయాలక్కడ. ఒక 5 మినిట్స్ లేట్ అయినా గూడా ఎందుకు లేట్ అయిందని అడిగేవాళ్ళు. అలా షాప్‌కెళ్ళిన కొత్తల్లో నుంచోలేక నేను కాంప్లెక్స్ బాత్రూమ్‌లో కూర్చొని గూడా ఏడ్చేశాను. ఎందుకు ఇన్ని కష్టాలేంది? అసలు మనకెందుకు ఇలా వచ్చింది అని. నా వల్ల కాదు ఇది అని జెప్పేసి ఇంటికి కూడా ఫోన్ ద్వారా మా నాన్నకి కాల్ జేశాను. సరేరా అలాగే వచ్చేద్దు. ఒక లెటర్ రాస్తున్నాను చూసుకొని వచ్చేసేయ్ అన్నాడు. మా నాన్నగారు లెటర్ రాసిన తర్వాత అసలు నాకు మా లైఫ్ ఇలా ఉందా అని అప్పుడు నాకు అర్థమయింది. ఆ లెటర్ చదువుకొని దాన్ని ప్రతిరోజు పొద్దున్నే అప్పుడు బట్టలయి పెట్టుకోవడానికి ఒక సూట్‌కేస్ ఉండేది. ఆ సూట్‌కేస్‌కి లోపల పైన అతికించుకున్నాననమాట. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్నే దాన్ని చదువుకుంటే హ్మ్, నాకొక ఇన్‌స్పిరేషన్, మోటివేషన్ లాగా ఆ లెటరు. అలాగే నేనేం జేయాలనేది నాకు బాధ్యతగా గుర్తు చేస్తదని జెప్పేసి అలా పెట్టుకున్నాను. అలా ప్రతిరోజు ఆ లెటర్‌ని చదువుకుంటూ నేనిక్కడ ఏం చేయాలి? నా ఫ్యామిలీ కోసం నేనేం చేయాలి? అనేది డిసైడ్ అయ్యి నేను వర్క్ చేయటం స్టార్ట్ చేశాను. అక్కడ వర్క్ చేయటం ద్వారా ఒక 1 మంత్‌లోనే మా సార్ నన్ను పిలిచి "ఏ ఊరు మీది? బాగా వర్క్ చేస్తున్నావు. వైజాగ్ వస్తావా?" అన్నాడు. వైజాగ్ ఇక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ ఎందుకు అని జెప్పేసి నేను అనుకుంటున్న టైంలోనే మా సార్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి "వైజాగ్ వాడిని పంపిను. ఇక్కడ నాకు గావాలి. వాడు ఇక్కడే ఉండాలి. సికింద్రాబాద్ షాప్‌లోనే ఉండాలి" అని జెప్పి అన్నాడు. ఓకే అని జెప్పేసి అలాగే సికింద్రాబాద్ షాప్‌లో వర్క్ చేస్తున్న టైంలోనే హైదరాబాద్ దసరా ఫేమస్. దసరాకి ఎంత బిజినెస్ జరిగిద్దంటే అంత బిజినెస్ జరిగిద్ది దసరాకి. ఆ టైంలోనే నేను ఫస్ట్ ఎళ్ళిన మంత్‌లోనే దసరా రావడం జరిగింది. ఆ దసరా టైంలోనే నా వర్క్‌ని మా సైట్ గారు గమనించారు. గమనించి నన్ను పక్కకు పిలిచి ఆహ్,
అడిగారు. ఏమ్మా ఏ క్యాస్ట్ అని అడిగారు. చెప్పాను. చెప్పిన తర్వాత మీ క్యాస్ట్‌లో ఇలాగా ఇంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారయ్యా అన్నాడు. సార్ నా అవసరం సార్ ఇలాగ నా ఫ్యామిలీ కోసం సార్. నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను సార్ అంటే, ఓకే అమ్మా నువ్వు మంచిగా వర్క్ చేస్తున్నావు. సేల్స్‌మెన్‌గా ప్రమోషన్ ఇస్తాను ఓకేనా అన్నాడు. నాకింకా మనసులో ఆనందం. ఎందుకంటే సేల్స్‌మెన్ అంటే ప్రతిరోజు ఒక ₹1000 పైన ఎర్న్ చేసే గొప్ప అవకాశం ఉంది అక్కడ. ఓకే సార్ అని చెప్పన్నాను. సరే అన్నాడు. సరే ₹750 నుంచి నీ జీతం 1500 చేస్తున్నాను అన్నాడు. ఇంకా ఆనందం వేసింది. ఓకే సార్ అన్నాను. ఓకే అమ్మా అని చెప్పేసి అప్పటికే నాకన్నా సీనియర్స్ చాలా సంవత్సరాల నుంచి సార్ పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒక 10 ఇయర్స్ పైనే పనిచేసే వాళ్ళు ఉన్నారు. నాకు సేల్స్‌మెన్ ఇవ్వడం ద్వారా వాళ్ళందరూ ఈడు నిన్న గాక మొన్న వచ్చాడు అప్పుడే సేల్స్‌మెన్ ఏంది? ఈడికి మనం ఏమైనా సరే అడ్డుకోవాలన్నట్టుగా ప్రవర్తించేవాళ్ళు. అయినా సరే అక్కడ నాకు విజయవాడ నుంచి ఖాన్ భాయ్ అని ఒక సేల్స్‌మెన్ నాకు సపోర్ట్‌గా ఉండేవాడు. "ఏం గాదు కానియమ్మ చిన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? నిన్నేం చేయరు. నీ పని నువ్వు చేసుకో" అనేవాడు. అలాగే వర్క్ చేయటం ద్వారా మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేశాను. నాకున్న ప్రాబ్లమ్స్‌ని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ మా ఫ్యామిలీకి సపోర్ట్‌గా అన్నీ ఒక మంత్‌కి ఇంచుమించుగా 25,000-30,000 వరకు ఎర్న్ చేసుకుంటూ, ఉన్న అప్పులన్నీ క్లియర్ చేసుకుంటూ, చిన్నగా అలా జరిగిపోతున్న సమయంలో మళ్ళీ మ్యారేజ్, మ్యారేజ్ చేసుకొని కందుకూరులోనే ఉండిపోవడం జరిగింది. అప్పటికి మా సార్ కాల్ చేసి, "నువ్వు రారా నీకిక్కడే ఒక హౌస్ నేనే రెంట్‌కి తీసుకుంటాను. నువ్వు రారా" అన్నాడు. కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకో నాకు అక్కడికెళ్ళటం ఇష్టం అనిపియలేదు. ఎందుకంటే మా సారు పొద్దున్నే 6 గంటలకి డ్యూటీకి పిలిస్తే, తర్వాత రోజు 6 గంటల వరకు కూడా పని చేపించుకునేవాడు. ఆహ్, అంటే హార్డ్ వర్క్ ఉంటది. అంత హార్డ్ వర్క్ చేపించుకుంటూ నాతోటే చాలా ఫ్రీగా అన్నీ మాట్లాడేవాడు. బిజినెస్‌ల గురించి చెప్పేవాడు. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ చెప్పుకునేవాడు. తర్వాతొచ్చేసి అందరికంటే ఎక్కువగా నాకు గూడా, "ఒరేయ్! నువ్వు కౌంటర్‌లో 3000 సాలరీ తీసుకో. నువ్వు ఊరికెళ్ళేటప్పుడు మా ఇంటికి రా. నీకు మిగతా సాలరీ నేనిస్తాను." 6000 సాలరీ చేసాడు. అందరికి 4,500 అట్లా ఉంటే నాకు 6000 చేసాడు. అలాగ అన్ని రకాలుగా నాకు బాగా కోఆపరేషన్ చేశాడు. నా చేత అలాగే పని చేపించుకునేవాడు. పొద్దున్నే 6 గంటలకెళ్తే తర్వాత రోజు 6 గంటల వరకు పని చేపించుకునేవాడు. అంటే వచ్చిన ఐటెమ్స్ అన్నీ డివైడ్ చేసి 4 షాపులు సార్‌కి, ఆ 4 షాపులకి డివైడ్ చేస్తూ అన్నిటికి రేట్ చేసి ఏ షాపు ఎళ్ళాల్సిన ఐటెమ్ ఆ షాప్‌కి పంపించేసి అన్నీ చేపించుకునేవాడు. ఆ టైంలో నాకనిపించింది మ్యారేజ్ చేసుకొని మనం పొద్దున్నే షాప్‌కెళ్ళిపోతే ఇంటి దగ్గర అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఈయన దగ్గరికెళ్తే ఎప్పుడొస్తామో కూడా తెలీదు. ఈయన దగ్గర ఇంకా పని చేయలేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత అనుకోని కందుకూరులోనే ఉండిపోవడం జరిగింది. అలా ఉండిపోవడం ద్వారా ఒక రెస్టారెంట్ మా మామయ్య వాళ్ళ రెస్టారెంట్‌లో పనిచేయడం జరిగింది. ఆ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న టైంలోనే ఒక ఐస్ క్రీమ్ షాపు ప్లస్ పాలు, తిరుమల మిల్క్ కందుకూరులో ఫస్ట్ టైమ్ నేనే ఇంట్రొడ్యూస్ చేశాను దాన్ని. అలాగే ఐస్ క్రీమ్స్, జమా ఐస్ క్రీమ్స్ అని చెన్నై శరవణ స్టోర్స్ వాళ్ళది. ఇలా బిజినెస్‌లు చేస్తూ ముందుకెళ్తున్న టైంలోనే కొంచెం మనీ ఎర్న్ చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉన్న టైంలోనే కొంచెం మనీ సేవింగ్స్‌లో ఉన్నాను. అలాగా తెలిసిన వాళ్ళకి నా దగ్గర ఉన్న మనీని ఇవ్వటం ద్వారా మళ్ళీ జీరోలోకెళ్ళిపోయాను. అలా జీరోలోకెళ్ళిపోవటం ద్వారా మళ్ళీ ఏందిరా ఈ కష్టాలనుకున్న టైంలోనే నాకు మళ్ళీ ఒక గొప్ప అవకాశం భగవంతుడు కల్పించాడు. ఒక టిఫిన్ సెంటర్ పెట్టడం ద్వారా మంచి ఇన్‌కమ్ ఎవ్రీ మంత్ ఒక 40-50 వరకు 50,000 వరకు ఎర్న్ చేసిన గొప్ప అవకాశం మళ్ళీ నాకు భగవంతుడు కల్పించాడు. అలా ఎళ్తూ ఉన్న టైంలోనే ఆహ్, కరోనా టైంలో మా నాన్నగారికి నాకు చిన్న ఇష్యూ రావడం. సంపాదించిన డబ్బులన్నీ ఇలాగ ఎవడడిగితే వాడికిచ్చేస్తున్నావు. పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు. నీకు బాధ్యత లేదు. అది ఇది. మేము సంపాదిస్తుంటే నీకేం అర్థం కావట్లేదు. అది ఇది అనటం ద్వారా, మీరు సంపాదించేదేంది నేను సంపాదియట్లేదా? మీరేనా సంపాదిస్తుంది అని జెప్పేసి మా నాన్నగారి మీద కోపంతోటి టిఫిన్ షాప్ అప్పటికప్పుడే అమ్మేశాను. అమ్మేసిన తర్వాత లీడర్స్ అప్పుడు అర్థమైంది నాకు. తినే అన్నాన్ని ఇసిరి కొడితే ఎలా ఉంటదో అప్పుడు నాకర్థమైంది. 4 సంవత్సరాలు నా లైఫు ఏం చేయాలో, ఎలా బతకాలో గూడా అర్థం గాకుండా ఏదైనా సరే పని చేయాలి అనుకుంటూ, ఏదైనా ఒక అవకాశం వస్తదేమో అని జెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఆ టైంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎళ్ళటం ద్వారా అక్కడ పని జేయటం ద్వారా పర్ మంత్ ఒక 25,000
తీసుకుంటూ వర్క్ చేయడం జరిగింది. కానీ అది కూడా మనకి నచ్చలేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అక్కడికొచ్చే కస్టమర్స్‌కి మేము దీంతో ఈ సిమెంట్‌తో కట్టాం, ఆ సిమెంట్‌తో కట్టాం, ఇసుక వాడాము, డస్ట్ వాడలేదు అని అబద్ధాలు చెప్పాలి. ఇయన్నీ మన వల్ల కాదు అనిపిచ్చింది. అదే టైంలో భగవంతుడు మళ్ళీ నాకు ఒక అవకాశం, నా ఫ్రెండు, నా మంచి కోరుకునే వ్యక్తి ఎల్ఐసి డీఓగా ప్రమోట్ అయ్యాడు. ప్రమోట్ అవ్వంగానే కాల్ చేశాడు. ఒక ఎగ్జామ్ రాయి, ఎల్ఐసి అడ్వైజర్‌గా నీకు అవకాశం ఉంది. నువ్వు ఏ పనైనా చేయాలి అంటే ఈ పని నీకు బెస్టు. ఎందుకంటే దీంట్లో అబద్ధాలు చెప్పేదేం లేదు. ఉన్న దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వటమే కదా! అని చెప్పన్నాడు. ఓకే అని చెప్పాను. హైదరాబాద్‌లో ఉన్న టైంలోనే ఆహ్, ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి, ఇంకా ఆ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళని గూడా నేను వెళ్ళిపోతున్నాను ఊరికని చెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అక్కడ కూడా చిన్న చిన్న కష్టాలు ఎదురైనాయి. లీడర్స్ వాచ్‌మెన్‌లు వెళ్ళిపోవడం, 4 అంతస్తుల బిల్డింగ్‌కి నీళ్లు కొట్టడం, ఇట్లాగ అన్నీ చాలా ఇబ్బందులు ఎదురైనాయి. అయన్నీ ఇంకా మనం భరించలేక నా బాధని దేవుడు గమనించి ఈడికి ఒక అవకాశం ఇద్దామని నాకు ఆ ఎల్ఐసిని పరిచయం చేశాడు. ఆ ఎల్ఐసి పరిచయం అవడం ద్వారా మా ఊరొచ్చేసాను. ఊరొచ్చేసి చిన్నగా ఎల్ఐసి పాలసీలు చేసుకుంటూ ముందుకెళ్తున్న టైంలోనే మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ నాకు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేశారు. ఎందుకంటే వాళ్ళ పిన్నిని కూతుర్నే నేను చేసుకుంది. వాళ్ళ పిన్నికి ఒక ఆయింట్‌మెంట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ ఆయింట్‌మెంట్ కందుకూరులో ఎక్కడ దొరకలేదు. అన్ని షాపులు తిరిగినా. నేను కాల్ చేసి ఇది ఎక్కడుంది అంటే ఆహ్, సార్ ఫస్ట్ రోజు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత లిఫ్ట్ చేసిన తర్వాత అడిగితే పలానా చోట పలానా దగ్గర ఉందని చెప్పాడు. సరే అని చెప్పి లోపలికెళ్ళి చూస్తే షాప్ ఏమో చిన్నదిగా ఉంది. అసలు ఒక 5, 6 వ్యక్తులు అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. సరే అని చెప్పేసి నేను ఆయింట్‌మెంట్ తీసుకొని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కాల్ చేశాను. కాల్ చేయంగానే ఎక్కడున్నావు బావ అన్నాడు. నేను ఇలాగ పనలూరులోనే ఉన్నాను అన్నా. సరే అయితే మేము వస్తున్నాం ఉండు అన్నాడు. ఓకే అని చెప్పా. ప్రసాద్ సార్‌ని తీసుకొని వచ్చాడు ఇంటికి. వచ్చిన తర్వాత ఈ ప్లాన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఒక మంచి అవకాశం బావ దీంట్లో. దీన్ని నీ మనస్తత్వానికి బాగా సూట్ అయ్యిద్ది. ఎందుకంటే ఇక్కడ అబద్ధాలు చెప్పేదేమి లేదు. మనకు వచ్చిన రిజల్ట్‌నే షేర్ చేయాలి అని చెప్పేసి చెప్పడం ద్వారా ఓకే. మంచి అవకాశం ఇది అని చెప్పేసి ఫస్ట్‌లో నేను కూడా దీన్ని ఎవరికైనా చెప్పాలంటే మొహమాట పడేవాడిని. జాయిన్ అయితే అయ్యాను. ఇంట్లో ప్రొడక్ట్‌లు వాడుకుంటూ ఉన్నాను. బాగున్నాయి ప్రొడక్ట్‌లు. ఇది ఎవరికైనా చెప్పాలి అంటేనే నాకున్న మొహమాటానికి నేను ఎవరితోటి ఎక్కువగా మాట్లాడేవాడిని కాదప్పుడు. నాకున్న మొహమాటానికి ఇది ఎవరికీ చెప్పడం అనేది నాకు చెప్పలేక దీన్ని పక్కన పెట్టేశాను. నా ఎల్ఐసి పని చేసుకుంటూ ముందుకెళ్ళాను. ఆ వెళ్ళే క్రమంలోనే కొన్ని మీటింగ్స్‌కి వెళ్ళడం ద్వారా నాకు కొన్ని అర్థమైంది. దీంట్లో మన మైండ్ ఎలా ఉండాలంటే ఓపెన్‌గా ఉండాలి. మన మైండ్ సెట్ అంతా ఖాళీగా ఉండాలి. ఒక ఖాళీ బకెట్‌ని తీసుకెళ్ళి నీళ్ళ ట్యాప్ కింద పెడితే ఎలా నిండిద్దో, అలాగే మన మైండ్‌ని గూడా ఖాళీగా ఉంచుకొని మీటింగ్స్‌కెళ్ళి, ఆ మీటింగ్స్‌లో మన గురువుగారులు చెప్పేటటువంటి మాటల్ని మనం నింపుకోవాలి. మన మైండ్ ఖాళీగా లేకుండా ఉంటే ఒక బకెట్‌ని తిరగేసి నీళ్ళ ట్యాప్ కింద పెడితే ఆ నీళ్ళన్నీ వేస్ట్‌గా ఎలా పోతాయో, మనం మీటింగ్‌కెళ్ళి మన మైండ్‌ని ఖాళీగా ఉంచుకోకపోతే, మన మైండ్‌లోకి ఏమీ ఎళ్ళకపోతే మనం సక్సెస్ సాధించలేము అని తెలుసుకున్నాను. అలాగే మనం మెదడు, మన మెదడుని ఓపెన్ చేసి పెడితేనే అన్నీ మన మైండ్‌లోకి ఎళ్తాయి. అలాగే మనకు ఉపయోగపడతాయి. అది ఒక గొడుగులాగా. ఇప్పుడు గొడుగుని మనం ఎలా అయితే ఓపెన్ చేసి పెడితే మనకది ఎలా రక్షణ ఇస్తుందో, అలాగే మన మైండ్‌ని కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటే, గురువుగారు చెప్పే మాటలన్నీ మన మైండ్‌లోకెళ్ళి, మనం 100% దీంట్లో ఒక లీడర్‌గా ఎదగడానికి అవకాశం ఉంది. అలా మీటింగ్స్‌కెళ్ళి ఇంకా ఫస్ట్ టైమ్ నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు, నేను దీన్ని బిలీవ్ చేయకుండా ఇంట్లోకి ప్రొడక్ట్‌లు వాడుకునే టైంలోనే ఆహ్, మా చుట్టాల అమ్మాయి శ్రీదేవి మేడం, కందుకూరు శ్రీదేవి మేడంకి చెప్పడం జరిగింది దీని గురించి.
అలా చెప్పడం ద్వారా ఆ మేడం కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అవ్వడం ద్వారా ప్రసాద్ సార్ ఒంగోలులో ఉండేవాళ్ళు. కందుకూరులో ఒక ఇల్లు కావాలి, కందుకూరు వచ్చేస్తాను, ఇంకా ఒంగోలు నుంచి రోజు ఎక్కడ రావాలి అనుకునే టైంలో శ్రీదేవి మేడం వాళ్ళ ఇల్లే ఖాళీగా ఉండడం ద్వారా శ్రీదేవి మేడం వాళ్ళ ఇంట్లోనే ప్రసాద్ సార్ని రెంట్కి మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడడం ద్వారా శ్రీదేవి మేడం ప్రసాద్ సార్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి శ్రీదేవి మేడం మంచిగా లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఆ టైంలోనే నేను సిస్టంలో లేను, నాకు తెలియకుండానే నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి ఇన్కమ్ ఒక 13,000 నా అకౌంట్లో పడినాయి. అలా 13,000 నా అకౌంట్లో పడటం ద్వారా ఇదేంటిదో తెలుసుకోవాలి, దీన్ని మనం ఎలాగైనా ఉపయోగించుకోవాలి అని కాల్ చేయటం జరిగింది. నేను కాల్ చేయటం ద్వారా ప్రసాద్ సార్, సురేష్ సార్ ఇద్దరు ఇదిగో నీకు మంచి లైన్ వచ్చింది, ఈ లైన్లో ఎల్ఓబి వచ్చింది, నువ్వు ఇప్పుడు జస్ట్ సైడ్గా నువ్వు కొంచెం వర్క్ చేసుకోవడం ద్వారా ఇంచుమించుగా ఒక 30,000 సంపాదించుకుంటావు అని చెప్పారు. సరే, 30,000 సంపాదించుకునే అవకాశం ఉంది కదా, ఎలాగైనా దీన్ని మనం పట్టుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి వాళ్ళు ఒకటే చెప్పారు, నేనేం చేయాలి అని. ఏం లేదు, మీటింగ్స్ మీటింగ్స్ ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి మాతో పాటు రా, మేము వెళ్తుంటాం, నువ్వు కూడా రా. అలాగే జూమ్ మీటింగ్స్, ప్రతిరోజు పొద్దున్నే జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, ఆ జూమ్కి జాయిన్ అవ్వు, నీకే అర్థమైంది ఏం చేయాలో అని చెప్పారు. అలా జూమ్ మీటింగ్స్ వెళుతూ అసలు ఈ సిస్టమ్ ఏంటి అనేది అర్థం చేసుకున్నాను. అలాగే ఈ సిస్టంలో మనం గెలవాలి అంటే నన్ను నేను మార్చుకోవాలి, నన్ను మార్చుకుంటూ నేర్చుకుంటూ ఓర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అలా నన్ను మార్చుకోవడం ద్వారా ఎలా మాట్లాడాలి, ముందుకి ఎలా వెళ్ళాలి అని నేర్చుకుంటూ టీంని ఎలా లీడ్ చేయాలి అని తెలుసుకుంటూ ముందుకెళ్ళడం ద్వారా ఈరోజు స్టార్ డైరెక్టర్గా 79,738 రూపాయలు తీసుకునే గొప్ప అవకాశం ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ద్వారా నాకు కలిగింది. ఈ వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చింది అంటే అది మన అదృష్టంగా భావించాలి. దీన్ని ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది లీడర్స్. ఎందుకంటే ఒక గొప్ప అవకాశం, రూపాయి కూడా పెట్టుబడి లేదు, ఎవరి చేత పెట్టుబడి పెట్టించేది లేదు. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటే, జస్ట్ ప్రొడక్ట్స్, చిల్లర కొట్లో కొనుక్కునే ప్రొడక్ట్స్ని ఇక్కడ కొనుక్కొని మనకి మంచిగా అనిపించిన ఆ రిజల్ట్ని షేర్ చేయటమే కదా, చిన్నదే కదా అనుకున్నాను ఫస్ట్లోనే. కానీ చెప్తే ఎవరు వినట్లేదు, మనం చెప్తే ఎవరు వినట్లేదు, దీన్ని మనం చేయగలమా అని నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన నన్ను మళ్ళీ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, బూట్ క్యాంప్, మైసూర్ వెళ్ళటం ద్వారా నా మైండ్ సెట్ని నేను మార్చుకున్నాను. మైసూర్ వెళ్ళటం ద్వారా సుబ్బయ్య శెట్టి సార్ జూమ్ మీటింగ్స్కి సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన మాటలు చాలా చాలా మోటివేషన్గా అనిపించినాయి. సార్ అప్పుడు చెప్పారు, నీ ఫ్యామిలీ కోసం నేను మోటివేషన్ చేసేది, నీ ఫ్యామిలీ నీ మోటివేషన్, అది ఫ్యామిలీగా నీ బాధ్యత అని చెప్పేసి మన బాధ్యతని మనకి ఎంతో చక్కగా వివరించాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ మోటివేషన్ అనేది మనం మీటింగ్లో ఉన్నంతసేపే, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ మోటివేషన్ ఉండదు. అదే నా మోటివేషన్ అయితే ప్రతిరోజు నా ఫ్యామిలీకి నేను చేయాల్సిన పనుల గురించి ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ ఎప్పటికప్పుడు మనం ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అదే మన మోటివేషన్, మన బాధ్యత అని చెప్పిన మాటలు చాలా చాలా వండర్ఫుల్గా అనిపించినాయి. తర్వాత ఒక బూట్ క్యాంప్కి వెళ్ళడం ద్వారా అక్కడ తెలంగాణ నుంచి వచ్చిన ఒక మేడం
కూరగాయలు అమ్ముకునే మేడం, గోల్ లేకపోతే జీవితం గోల్మాల్ అయిపోతుంది అని చెప్పింది. ఆ మాట బాగా కనెక్ట్ అయింది. తర్వాత అక్కడ బీబీ మేడం యొక్క మాటలు, తర్వాత మన గురువు గారు పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే అది మన తప్పు అని చెప్పిన మాటలు బాగా కనెక్ట్ అయినాయి. అక్కడి నుంచి మార్చుకుంటూ లాస్ట్ జూన్లో 986 రూపాయలు ఇన్కమ్ లీడర్స్. ఆ టైంలోనే నేను డిసైడ్ అయ్యాను, వర్క్ చెయ్యాలి, నా నెట్వర్క్ని పెంచుకోవాలి, ఈ వెస్టేజ్ అనే ఒక గొప్ప అవకాశాన్ని నేను పట్టుకొని ముందుకెళ్ళాలి. ఇది నా లైఫ్ లైనర్స్ది కాదు, అప్లైనర్స్ది కాదు. అప్లైనర్ మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని నా బాధ్యత అని నేను డిసైడ్ అయ్యి ఎప్పుడైతే నేను వర్క్ చేయటం స్టార్ట్ చేశానో, జూలైలో 1200, జూన్లో 900, నెక్స్ట్ ఆగస్ట్లో 44,000. ఎప్పుడైతే డిసైడ్ అయ్యి వర్క్ చేయటం మొదలు పెట్టామో అక్కడి నుంచి నాకు సక్సెస్ రావడం జరిగింది. ఆ అలా ముందుకెళ్తున్న క్రమంలోనే నేను అంత ఫాస్ట్గా గ్రోత్ అవ్వలేదు. చిన్నగానే నా టీంని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. నాకున్న అవకాశాన్ని పార్ట్ టైంగానే వినియోగించుకుంటూ ఫుల్ టైం ఆపర్చునిటీని ఒక 2 మంత్స్ నుంచి ఫుల్ టైంగా దీన్ని వర్క్ చేస్తూ స్టార్ట్ చేశాను. ఒక అవకాశం అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత మనదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని వెస్టేజ్ అనే సిస్టాన్ని పట్టుకోండి. ఎందుకంటే ఒక గొప్ప అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు. ఆ అవకాశాన్ని మనం పట్టుకోవడం ద్వారా, ఈ వెస్టేజ్ సిస్టంలో ఉండడం ద్వారా మనం ఏమేం సాధించవచ్చు అంటే, ఈ బిజినెస్ని మనం పార్ట్ టైంగా చేయండి, ఫుల్ టైంగా చేయండి, రోజుకి 2 గంటల నుంచి 4 గంటలైనా సరే మీరు పని చేయండి. అలాగా 2 నుంచి ఒక 5 సంవత్సరాలు గట్టిగా డిసైడ్ అయ్యి వర్క్ చేయండి. అలా 2 నుంచి 5 సంవత్సరాలు గట్టిగా డిసైడ్ అయ్యి వర్క్ చేయడం ద్వారా 100% సక్సెస్ అనేది మనదే ఇక్కడ. ఎందుకంటే ఈ సిస్టంలో ఓడిపోయిన వాళ్ళు ఎవరు అంటే, ఈ సిస్టమ్ని బిలీవ్ చేయక ఇది మన వల్ల కాదు అని చెప్పేసి వదిలేసిన వాళ్ళు మాత్రమే ఓడిపోయారు. ఈ సిస్టాన్ని పట్టుకొని గట్టిగా నిలబడిన ప్రతి ఒక్క లీడరు సక్సెస్ సాధించారు. దీంట్లో ఎంత గొప్ప అవకాశం ఉందంటే, ఒక అద్భుతమైన జీవితం ఉంది లీడర్స్ వెస్టేజ్లో. ఫస్ట్‌గా మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకునే గొప్ప అవకాశం. చూడండి లీడర్స్, ఎక్కడైనా మనం మీటింగ్‌కెళ్ళినప్పుడు హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి మనకి షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. అదే బయట రంగాల్లో ఎక్కడైనా సరే మనం వెళ్తూ ఉంటే మనల్ని పట్టించుకునేవాడు ఎవ్వడు ఉండడు. ఇక్కడ చూసారా ఎంత గొప్ప అవకాశం అది. ఒక నేము, ఫేము మనమేం డబ్బులు పెట్టి కొనుక్కోవట్లేదు లీడర్స్. అది ఇక్కడ మనకుంది. ఎంతో గౌరవంగా మనల్ని ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమతో పలకరిస్తారు. అలాగే ఆర్థిక స్వతంత్రం. మనకు కావాల్సిన నీడ్స్‌ని, మన పిల్లలకి మంచి చదువుని ఇవ్వచ్చు. అలాగే మనకి ఏ అవసరాలైనా తీర్చుకునే గొప్ప అవకాశం, ఆర్థిక స్వాతంత్రం ఈ వెస్టేజ్ ద్వారా మనకుంటుంది. అలాగే టైం ఫ్రీడమ్ అనేది మిగతా బయట మనం ఎక్కడ పని చేస్తున్నా కూడా ఆ టైంకెళ్ళాలి, ఆ టైంకి రావాలి. ఇంతకుముందు నేను రెడీమేడ్ షాప్‌లో పనిచేసేటప్పుడు పొద్దున్న 10 గంటలకెళ్ళాలి, నైట్ 10 గంటలకు రావాలి. అక్కడ టైం ఉంది. ఇక్కడ నాకు టైం ఉందా? టైం లేదు. నా ఇష్టం వచ్చినప్పుడు ఎళ్లి పని చేసుకోవచ్చు. నాకు కష్టంగా ఉందంటే ఇంట్లో పడుకొని నిద్రపోవచ్చు. టైం ఫ్రీడమ్ ఉంది. అంత గొప్ప అవకాశం మన వెస్టేజ్ ద్వారా మాత్రమే ఉంది. అలాగే ఫారిన్ టూర్స్, ఫారిన్ టూర్స్ ఉన్నాయి. ఒక చిన్న మిడిల్ క్లాస్ జీవితం నాది. ఆ మిడిల్ క్లాస్ జీవితం నుంచి ఈరోజు ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి నా అకౌంట్‌లో ఇంచుమించుగా 65,000 రూపాయలున్నాయి. చూడండి లీడర్స్, ఎంత గొప్ప అవకాశమో. ఈరోజు విమానం దగ్గర నుంచి కూడా చూస్తామో లేదో, కానీ ఈరోజు నాకు విమానం ఎక్కే గొప్ప అదృష్టాన్ని ఈ వెస్టేజ్ ద్వారా నాకు కలిగించింది. అలాగే కలల కారు కొనుక్కునే గొప్ప అవకాశం. బయట మనం ఏ పని చేసినా ఏదైనా మంచి కారు పోతుంటే అబ్బా ఈ కారు భలే ఉందిరా అని అనుకుంటాం. కానీ మనం ఆ కారుని కొనాలని కూడా అనుకోలేం. కానీ ఇక్కడ ఆ కారుని మనం సాధించుకునే గొప్ప అవకాశం. మనం ఈ వెస్టేజ్ కంపెనీలో స్టార్ డైరెక్టర్ అవ్వడం ద్వారా
ఆ అవకాశం మనకుంది. అలాగే ఇప్పటికి నాకు 2 మంత్స్ నుంచి కార్ ఫండ్ వస్తూ ఉంది. ఒక మంచి కారుని కొనుక్కునే అవకాశం ఒక 2 ఇయర్స్‌లో నేను గూడా ఒక మంచి కారు కొనుక్కోవాలని అనుకుంటున్నాను. అలాగే సొంత ఇంటి కల, సొంత ఇల్లు. మనం ఎప్పటికైనా సరే ఒక ఇల్లు, మంచి ఇల్లు కావాలి నాకు. మంచి ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ఆ డ్రీమ్‌ని నెరవేర్చుకునే గొప్ప అవకాశం మనకి వెస్టేజ్ కల్పించింది. అలాగే వారసత్వ సంపద 3 జనరేషన్ ఇన్‌కమ్. బయట మనం ఏ పని చేసినా లీడర్స్, మనం పని చేస్తేనే డబ్బులొస్తాయి. ఆ పని చేయకపోతే డబ్బులు రావు. కానీ ఇక్కడ మనం పని చేస్తూ ముందుకెళ్ళడం ద్వారా మనం ఉన్నా లేకపోయినా గూడా ఆ సంపద అనేది మన వారసులకు వస్తూనే ఉంటుంది. అది ఒక గొప్ప అవకాశం. బయట ఏ రంగంలో లేదు లీడర్స్. ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఎందుకంటే ఏ పని చేసినా గూడా మనం మన ఫ్యామిలీ కోసమే చేస్తాం. అలాంటిది ఇక్కడ ఒక 2 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు గట్టిగా నిలబడితే మన తరాల తలరాతలను మార్చే గొప్ప అవకాశం మన చేతిలో ఉంది. దానికోసం పనిచేయండి లీడర్స్. తర్వాత మనం ఎవరికైనా సాయం చేసే ఒక అవకాశం దీని ద్వారా వస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా ఇప్పుడు మనం ఎదిగాం. మంచి ఆహ్, ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ ఏదైనా మన రిలేషన్స్‌లో గావచ్చు, బయట గావచ్చు, ఎవరైనా కొంచెం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే గొప్ప అవకాశం ఈ వెస్టేజ్ ద్వారా మనకి వస్తుంది. ఎందుకంటే ఈ వెస్టేజ్‌లో ఇప్పుడు మనం ఎర్న్ చేసే ఇన్‌కమ్ అనేది మన ఫ్యామిలీ అవసరాలకు మించి ఉంటది గాబట్టి, ఎవరికైనా సాయం చేసే ఒక గొప్ప అవకాశం మనకు కలుగుతుంది. ఈ బిజినెస్ చేయాలి అంటే ఒకటే లీడర్స్, మన కలలు, డ్రీమ్స్ అన్నీ నెరవేరాలి అంటే మనకు కావలసింది ఒకటే విటమిన్ ఎం. విటమిన్ ఎం అంటే మనీ. మనీ అవసరం లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు లీడర్స్. ఆ విటమిన్ ఎం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. డబ్బు సంపాదించే మార్గాలు మనకి రెండే ఉన్నాయి లీడర్స్. ఒకటి పని చేస్తే వచ్చే మార్గం యాక్టివ్ ఇన్‌కమ్. మనం ఎళ్లి పని చేస్తేనే మనకి డబ్బులొస్తాయి. యాక్టివ్ ఇన్‌కమ్. ఆ యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఎవరు ఉంటారు అంటే గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్స్ అవ్వచ్చు, రోజువారీ కూలి పనులవ్వచ్చు. ఇవన్నీ యాక్టివ్ కిందే వస్తాయి. యాక్టివ్ ఇన్‌కమ్ కిందే వస్తాయి. దాంట్లో మనం మన సమయాన్ని పెట్టుబడి పెట్టి మనీ ఎర్న్ చేస్తాం. రోజువారీ కూలి అయినా, ఏ మార్గంలో ఉన్నా గూడా ప్రతిరోజు మన టయాన్ని అక్కడ కేటాయించాలి. ఆ సమయాన్ని పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించాలి. అందులో ఉంటే మన అవసరాలు మాత్రమే తీరతాయి. మన కోరికలు తీరవు. అవసరాలు అంటే మన ఫ్యామిలీ, మన పిల్లలు, వాళ్ళ చదువులు ఇవి మాత్రమే నెరవేర్చుకోగలం. మన డ్రీమ్స్, కలలు నెరవేరవు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి అంటే అక్కడ కుదరదు. ఎందుకంటే మనం రోజువారీ కూలీలో ఉన్నాం. మనకొచ్చిన ఆ డబ్బులతోటే మన పిల్లల్ని చదివించుకోవాలి. మనం ఇంట్లో కావాల్సినయన్నీ కొనుక్కొని మన లైఫ్‌ని అలా అలా సర్దుకుంటూ ఎళ్ళిపోవాలి. అది యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉంటుంది. అలాగే పని చేపిస్తే పని చేపిస్తే వచ్చే ఇన్‌కమ్ పాసివ్ ఇన్‌కమ్. ఆ పని చేపిచ్చే విధానంలో మనం పెట్టుబడి పెట్టాలి. కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి, మన కింద కొంతమందిని పని చేసే వాళ్ళని తయారు చేసి, పని చేయించుకోవడం ద్వారా మనకి పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. దాంట్లో పెట్టుబడి పెట్టి, మనం కొంతమందిని నెట్‌వర్క్‌గా క్రియేట్ చేసుకొని మాత్రమే పాసివ్ ఇన్‌కమ్ సాధించగలం. అదే మనం ఈ వెస్టేజ్ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మనకి ఆ గొప్ప అవకాశాన్ని మనకు కల్పించింది లీడర్స్. పాసివ్ ఇన్‌కమ్‌లో ఉండే గొప్ప అవకాశం మనకి ఈ వెస్టేజ్ కల్పించింది. ఎందుకంటే పెట్టుబడి పెట్టాలంటే కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి మనం బిజినెస్ చేయాలంటే చేయలేం. ఇక్కడ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఆ గొప్ప అవకాశం మనకొచ్చినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి లీడర్స్? ఎంతో బాధ్యతగా, ఎంతో కసిగా వర్క్ చేసి ఇక్కడ మనం మన ఫ్యామిలీని
మన తర్వాత 3 తరాలు హ్యాపీగా ఉండిపోయేలాగా మనం డిసైడ్ అవ్వాలి ఇక్కడ. ఇది ఎలాగంటే ఒక వెదురు పంటలాగా ఈ వెస్టేజ్ బిజినెస్ మనం తీసుకోవాలి. ఎందుకంటే వెదురు పంట మనం భూమిలో వేసినప్పుడు ఒక 2-3 సంవత్సరాలు మొలక కూడా కనిపియదంటారు లీడర్స్. ఎందుకంటే అది ఫస్ట్ గ్రౌండ్ వర్క్. దాని వేరుని భూమి లోపలికి ఎంతో లోపలికి తీసుకొని వెళ్ళి తర్వాత భూమి పైన చిన్న మొలక వస్తుంది. ఆ మొలక వచ్చిన కొన్ని నెలల్లోనే అమాంతం ఆకాశం అంత ఎత్తుకెదుగుతుంది. అలాగే మనం కూడా ఇక్కడ మనకు వచ్చిన ఈ అవకాశం వెస్టేజ్ అనే ఒక అవకాశాన్ని ఫస్ట్ 2 సంవత్సరాలు నేర్చుకోవడానికి టైం కేటాయించాలి. మనం నేర్చుకొని మన టీంకి నేర్పించుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఒక 2 ఇయర్స్ సమయం అనేది మనం సక్సెస్ అవ్వడానికి 100% పట్టింది. 2 ఇయర్స్ కాదు లీడర్స్, ఒక 5 ఇయర్స్ పట్టినా కూడా లాస్ ఏముంది? ఇక్కడ మనం పెట్టుబడి పెట్టామా? రూపాయి పెట్టుబడి పెట్టలేదు కదా. బయట మన పని మనం చేసుకుంటేనే రోజుకు ఒక 2-3 గంటలు హార్డ్ టైమ్ గా పని చేయండి. పని చేసుకుంటూ అలా మనం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ టీంని నిర్మించుకుంటూ ముందుకెళ్ళడం ద్వారా 2 సంవత్సరాల్లో 100% సక్సెస్ తీసుకోవచ్చు. ఒకవేళ 2 సంవత్సరాలు కాదు, ఇంకో సంవత్సరం లేట్ అయింది, నో ప్రాబ్లం. అలాగే ముందుకి వెళుతూ ఈ సిస్టంలో నిలబడితే 100% సక్సెస్ అనేది మనదే. ఏదైతే ఇక్కడ మెయిన్గా మనం చేయవలసిన పనులు ఏంటి అంటే మీటింగ్స్. ఎప్పుడైతే మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటామో ఆ మీటింగ్లో ఏదో ఒక పాయింట్ మనకి కనెక్ట్ అవుతుంది. అలాగే మన టీంని మనం వెళ్ళటంతో పాటు మన టీంని కూడా తీసుకెళ్లి మీటింగ్స్ కూర్చోబెట్టుకుంటాము. అప్పుడు మన సక్సెస్ ఉంటుంది. అలాగే జూమ్ మీటింగ్స్ ప్రతిరోజు పొద్దున్నే వండర్ఫుల్ ఆపర్చునిటీ మనందరి కోసం. మనం సక్సెస్ అవ్వాలని చెప్పేసి మన మెంటర్స్, మన లీడర్స్ అందరూ జూమ్ మీటింగ్స్ ని వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. ప్రతిరోజు పొద్దున్నే ఆప్యాయంగా అందరినీ పలకరించుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ, అలాగే ఈ సిస్టంలో ఎలా ఎదగాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది చక్కగా నేర్పించుకుంటూ మన టీంకి నేర్పిస్తూ మనం ముందుకెళ్లే గొప్ప అవకాశం జూమ్ మీటింగ్స్. జూమ్ మీటింగ్స్ లో టెస్ట్ మనీస్, సక్సెస్ అయిన లీడర్స్ యొక్క టెస్ట్ మనీస్ వినటం ద్వారా ఏదో ఒక పాయింట్ మనకు కనెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ని పట్టుకొని మనం ముందుకెళ్ళి గెలిచే అవకాశం ఉంది. అలాగే మనం గుడ్డివాళ్ళం అనుకుంటే ఇంకొక గుడ్డివాడి చేయి పట్టుకొని ముందుకెళ్ళాలి అనుకోవటం అది మూర్ఖత్వమే. ఎందుకంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించగలరా లీడర్స్? చూపించలేరు. అలాగే అదే మనం ఆ గుడ్డివాడి చేయి పట్టుకొని పడితే ఎక్కడిది ఇక్కడ కింద పడిపోతాం గోతిలో. కానీ ఇక్కడ మనకి మంచి అవకాశం. మన కన్నా ముందు ఈ సిస్టంలోకి వచ్చి సక్సెస్ అయిన ఒక గొప్ప లీడర్ యొక్క చేయి పట్టుకొని మనం ముందుకెళ్ళడం ద్వారా 100% సక్సెస్ తీసుకోవచ్చు. ఆ లీడర్ తోటి ప్రతిరోజు మనం మాట్లాడుతూ మనం ఏం చేయాలో అని అడగడం ద్వారా ఆ లీడర్ మనకి ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ 100% ప్రతి ఒక్కళ్ళు మన అది ఎవరైనా అవ్వచ్చు, మన అప్లైనర్స్, మన టాప్ అప్లైనర్స్, ఎవరైనా సరే మనం సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడతారు అనుకుంటే ఎవరు జయ్యని పట్టుకొని ముందుకెళ్ళొచ్చు లీడర్స్ ఇక్కడ. అది ఒక గొప్ప అవకాశం మనకి. అలాగే ఎంతో మందికి ఈ వెస్టేజ్ అనే సిస్టమ్ని మనం పరిచయం చేయడం ద్వారా వాళ్ళ లైఫ్లో కూడా ఒక గొప్ప మార్పును చూడొచ్చు మనం. ఎందుకంటే చిన్న చిన్న జీవితాల నుంచి ఈరోజు మనం ఎంతో మందిని చూస్తున్నాం. బీబీ మేడం, మన ఎంఎస్ఆర్ గురువు గారు, తర్వాత మన మెంటర్ సురేష్ సారు, తర్వాత ఆనంద్ సారు, రవి సారు, కోటి సారు, ఇలా ఎంతో మంది మన దగ్గర నుంచే చూస్తున్నాం సక్సెస్ అయిన లీడర్స్. వాళ్ళందరూ సక్సెస్ అయినప్పుడు మనం మాత్రం ఎందుకు సక్సెస్ కాలేము? డిసైడ్ అయ్యి వర్క్ చేయడం ద్వారా ప్రతి ఒక్కళ్ళం సక్సెస్ అయ్యే గొప్ప అవకాశం ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మనకు అందిస్తుంది. ఇది ఎలాగంటే లీడర్స్, ఒక సముద్రం ఉంది, మహాసముద్రం. ఆ మహాసముద్రంలో ఒడ్డున నుంచొని ఉంటే ఆ సముద్రాన్ని మనం జస్ట్ అలా చూస్తూనే ఉంటాం. అలాగే ఇంకొంచెం ముందుకు అడుగులేస్తే మన కాళ్ళు తడుపుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకొంచెం లోపలికి వెళ్తే
చేపలు పట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకా లోపలికి వెళ్తే ముత్యాలు ఏరుకునే అవకాశం ఉంది. ముత్యాలను మనం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ గొప్ప అవకాశం అనేది అది మనం ఎలా చూస్తే అలాగా. ఈ వెస్టేజ్ ద్వారా మనం ఎంత సంపాదించాలనుకుంటామో, ఎంత మనీ ఎర్న్ చేయాలనుకుంటామో అది డిసైడ్ అవ్వాల్సింది ఇక్కడ మనమే. ఒక అవకాశం, గొప్ప అవకాశం మన చేతిలోనే ఉంది. ఇక్కడ ఎంతో మంది 5 కోట్ల మంది వరకు ఈ మన వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళలో ఎంతో మంది గొప్ప గొప్ప లీడర్స్, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కలెక్టర్స్ ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, కండక్టర్లు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఈరోజు గవర్నమెంట్ జాబ్లో సైతం వదిలిపెట్టేసి ఈ వెస్టేజ్ సిస్టమ్ని చేయడానికి డిసైడ్ అయ్యారు అంటే ఈ సిస్టమ్ వాళ్ళు చేసే గవర్నమెంట్ జాబ్ కన్నా బెటర్గా ఉంటేనే కదా లీడర్స్ వాళ్ళు వదిలిపెట్టేయడానికి డిసైడ్ అవుతుంది. ఇంత మంచి అవకాశం అందరికీ ఉంది. ఏ ఒక్కళ్ళదో కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉంది. బతకలేక వెస్టేజ్లో కాదు లీడర్స్, అన్ని రంగాల కన్నా బెటర్ లైఫ్ ఈ వెస్టేజ్లో ఉంది కాబట్టే ఈ వెస్టేజ్ చేయాలి. చాలా మంది మనం వెళ్ళినప్పుడు చెప్తుంటారు, ఇదేముందిలే, చాలా మంది మేము చాలా చూసాం, చాలా చేసాం అంటుంటారు. వాళ్ళు జస్ట్ చూశారు అంతే, చేయలేదు. వాళ్ళ మాటలు విని మనం ఆగిపోతే ఇక్కడ మన లైఫ్ని మనమే నాశనం చేసుకున్నట్టు. ఒక గొప్ప అవకాశం ఈ వెస్టేజ్ ద్వారా మన అందరికీ వచ్చింది. మనం అందరం సక్సెస్ అవుదాం. అలాగే ఇంకొంతమంది జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప అవకాశం మన చేతుల్లో. పేదవాళ్ళని ధనవంతులుగా మార్చే గొప్ప అవకాశం ఈ వెస్టేజ్ ద్వారా మనం ఇంకొంతమంది కల్పించే గొప్ప అవకాశం మన చేతిలో ఉంది కాబట్టి డిసైడ్ అవ్వండి లీడర్స్. పార్ట్ టైంగా అయినా చేయండి, ఫుల్ టైంగా అయినా చేయండి, కానీ హార్డ్ టైంగా చేయండి. ఎందుకంటే ఒక గొప్ప అవకాశం మన చేతిలో ఉంది. టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను ఆల్రెడీ 1 ఇయర్ పైనే టైం వేస్ట్ చేశాను. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం అని అప్పుడు నాకు తెలియదు కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని ఈరోజు నేను పాటిస్తూ ఇంకొంతమందికి నా టీంలో నేర్పించుకుంటూ ఇప్పుడిప్పుడే ఒక చిన్న సక్సెస్ సాధించి ఇంకొంతమంది నా టీంలో ఇప్పుడిప్పుడే లీడర్లుగా ఎదుగుతున్నారు. వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం ఈ వెస్టేజ్ ద్వారా నా ద్వారా కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు నిలబడి ఇక్కడ సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ రవి సార్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సో మచ్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ షేర్ చేశారు. రియల్ గా మీరు మీ మాట, ప్రతి మాట కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. నిజంగా చాలా విషయాలు మీరు పడినటువంటి కష్టము, మీరు పడినటువంటి శ్రమ మరలా నా చైల్డ్ లైఫ్ లో నాకు కూడా పర్సనల్ గా గుర్తు చేశారు. నిజమే, చాలా కష్టపడ్డారు. మరలా మీరు అన్నారు ఒక మాట, మీరు చెప్తున్న ప్రతి మాటలో ఫస్ట్ నమ్మకం నమ్మలేదు కానీ ఎప్పుడైతే ఈ సిస్టాన్ని మీరు పట్టుకున్న తర్వాత ఆ మీరు ఎల్ఓబి వస్తుంది, మీకు రెండో లైన్ ఫామ్ చేసుకోండి అని చెప్పినప్పుడు సురేష్ సార్, ప్రసాద్ సార్ చెప్పిన మాటను మీరు నమ్మి సిస్టానికి కనెక్ట్ అయ్యి ఒప్పుకున్నారు సార్. ఒక మాట చెప్పారు, అయితే మీ ఈ యొక్క సిస్టంలో నేను సక్సెస్ అయినానంటే మీరు చెప్పిన ప్రతి మాట నేను మీటింగ్స్ అటెండ్ అవటం వల్ల ఫ్రీక్వెంట్ గా నేను ఈ సిస్టాన్ని కనెక్ట్ అయినాను అని చెప్పారు. తర్వాత లీడర్స్ గమనించండి, రవి సార్ చెప్పిన మాట, మనము ఉద్యోగం చేస్తా ఉన్నాం, జాబ్స్ చేస్తా ఉన్నాం, లేదా బిజినెస్ చేస్తా ఉన్నాం. అది మనం చేస్తున్నటువంటి జాబ్స్ అవన్నీ యాక్టివ్ అనుకుండా ఉంటాం. దాన్ని మనకు మన కుటుంబం తినటానికి ఉండటానికి సరిపోతా ఉంది. అయితే సార్ ఒక మాట వండర్ఫుల్ వర్డ్ చెప్పాడు, నేను ఫ్యూచర్ ను చూశాను, ఈ బిజినెస్ లో నాకు పెట్టుబడి లేదు, భవిష్యత్తులో నేను ఒక కారు కొనబోతా ఉన్నాను, భవిష్యత్తులో ఒక మంచి హౌస్ కట్టబోతున్నాను, భవిష్యత్తులో మా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవ్వబోతా ఉన్నాను అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా రవి సార్ చెప్పడం జరిగింది. అంటే ఫ్యూచర్ సార్ ని ఆలోచించారు.
చాలా సార్లు చూస్తా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కూడా నేను కూడా డిఎల్సీలో చూసిన మీటింగ్స్ చేసినా కూడా మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సిన కూడా చాలా హంబుల్ గా ఉంటారు సార్. చాలా విధేయతగా కూడా ఉంటారు సార్. మీలాంటి వ్యక్తులతో కలిసినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి టెస్ట్ మనీ బిజినెస్ చేశారు. చాలా చోట్ల మళ్ళీ స్టార్టింగ్ లో జాబ్ చేశారు, బిజినెస్ చేశారు, మళ్ళీ ఎల్ఐసి అడ్వైజర్ గా వచ్చారు. ఇన్ని కూడా అన్నిటిలలో కూడా చూశారు. మరలా స్టేజ్ బిజినెస్ పట్టుకొని వండర్ఫుల్ సక్సెస్ గా వెళ్తున్నటువంటి లీడర్ గా ఆల్మోస్ట్ 80,000 ఇన్కమ్ తీసుకున్న ఫాస్ట్ లీడర్ గా కనపడతా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ రోజు మీరు చెప్పిన ప్రతి మాట మన ఉండేటి టీంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్టేజ్ ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్ గా ఉంది. న్యూలీ జాయిన్ అయిన ప్రతి లీడర్ కూడా థ్యాంక్ యూ సార్, రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు సార్, మనం ఫీడ్బ్యాక్ తీసుకుందామా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మా బాబుని ఆల్రెడీ నేను ఇంటర్నేషనల్ స్కూల్లోనే జాయిన్ చేశాను ఈ సంవత్సరం. ఎస్, సూపర్ సార్. లీడర్స్ గమనించండి, ఆల్రెడీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఇన్కమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మంచి ఇన్కమ్ లోకి వెళ్తా ఉన్న టైంలోనే బాబును కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాడు సారు. నిజంగా ఎక్కడ నుంచి వచ్చింది కాన్ఫిడెంట్ లెవెల్, ఎక్కడిది అంటే సార్ రవి సార్, ఇదివరకు మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేపిస్తామని అనుకున్నారా బిఫోర్ సార్ లేదు సార్, వెస్టేజ్? లేదు కందుకూరులో స్కూల్లోనే ఫీజు కట్టడానికి సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యేటప్పుడు రీఓపెన్ స్కూల్లో అయినప్పుడు ఆ ఫీజు క్లియర్ చేసి బుక్స్ తీసుకొని అప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ముందే మొత్తం స్కూల్ పేమెంట్ మొత్తం కట్టేసి మా వాడిని కందుకూరు నుంచి ఒంగోలు శ్రీ శివాణి ఇంటర్నేషనల్ స్కూల్ జాయిన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాపించేటప్పుడు నాకు అక్కడ స్కూల్లో ఉన్న పద్ధతులు బాగా నచ్చినాయి సార్. ఆ పద్ధతులు నచ్చి వాడిని అక్కడ జాయిన్ చేసేసాను మా వాడిని. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని కాదు, అసలు పిల్లలు ఎలా పద్ధతిగా పెరగాలనేది అక్కడ చాలా బాగా గైడెన్స్ ఉంది. చూడండి, అంతకుముందు ఫీజు కట్టాలి అంటే సంవత్సరం మొత్తం అయిపోయి మళ్ళీ నెక్స్ట్ స్కూల్ రీఓపెన్ అయ్యి బుక్స్ తీసుకునే టైంలో ఆ ఫీజు మొత్తం క్లియర్ చేస్తే కానీ బుక్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఫీజు క్లియర్ చేసి బుక్స్ తీసుకునేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం నాకు ఈ వెస్టేజ్ ద్వారా ఒక గొప్ప అవకాశాన్ని గట్టిగా పట్టుకొని మంచి లైఫ్ నా పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి మా వాడిని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ స్కూల్లో పడేశాను. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. రియల్ గా లీడర్స్ గమనించండి, ఫ్యూచర్ ని చూశాడు, చూడటమే కాదు ఆల్రెడీ ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాలన్నో దాన్ని సార్ కూడా కోరికను కూడా ఫుల్ఫిల్ చేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్యాసివ్ ఉంది, మన భవిష్యత్తు ఉంది అనేది చాలా స్ట్రాంగ్ గా నమ్మి డెడికేషన్ గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. ఆ తర్వాత రవి సార్, ఒక చిన్న క్వశ్చన్ అడగొచ్చు సార్ మిమ్మల్ని? అడగండి సార్. ఓకే. ఇప్పుడు ఎల్ఐసిలో అడ్వైజర్ గా చేస్తున్నారు కదా సార్, ఆల్రెడీ ఇదివరకు బిఫోర్ చేసింది కదా, అక్కడ ఎలా ఎస్ సార్. సాటిస్ఫాక్షన్ ఉంది? వెస్టేజ్ బిజినెస్ లో ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది సార్? సార్ అక్కడ కస్టమర్ యొక్క నీడ్ని బట్టి మనం ముందుకెళ్ళే వాళ్ళం. కస్టమర్ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలనుకుంటే దానిగా వెళ్ళేవాళ్ళం. లేదు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళాలి అనుకుంటే దాన్ని బట్టి సలహాలు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ వెస్టేజ్ సిస్టంలో ఫ్యామిలీకి ఒక ఆర్థిక స్వాతంత్రం, అసలు తన కాళ్ళ మీద తాను నిలబడి ఏదైనా సరే సాధించుకునే గొప్ప అవకాశం. అక్కడేమో ఒక ఫ్యామిలీకి పెద్ద లేనప్పుడు మాత్రమే ఆ ఎల్ఐసి కంపెనీ ద్వారా ఒక అమౌంట్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి అసలు 3 తరాలు 3 జనరేషన్ అనే దాన్ని మనం చాలా వండర్ఫుల్ గా తీసుకోవచ్చు. ఆ అవకాశాన్ని ఆ అవకాశాన్ని నా ద్వారా చాలా మందికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న జీవితాలు ఈరోజు ఆ 60,000 పైన కూడా తీసుకునే గొప్ప అవకాశం నా ద్వారా కొంతమందికి వచ్చింది. అలాగే ఇంకా ఈ వెస్టేజ్ ద్వారా ఇంకా చాలా మందికి నేను సాయం చేసే గొప్ప అవకాశం ఇంకా ఉంది. ఎల్ఐసిలో ఒక్కసారి మాత్రమే మనం ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి ఒకసారి మాత్రమే. కానీ ఇక్కడ 3 జనరేషన్ కి మనం సాయం చేసే గొప్ప అవకాశం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. నిజంగా లీడర్స్ గమనించిన సార్ ఒక మాట చెప్పాడు,
ఎల్ఐసిలో ఒకసారి ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగితే అమౌంట్ ఒకసారి సెటిల్ అయిపోయింది. మనం వెస్టేజ్ బిజినెస్ ప్లాట్ఫారం పర్చేజ్ చేసినామంటే ఆ కుటుంబంలో హెల్త్ వస్తుంది. హెల్త్ తో పాటు తర్వాత 3 జనరేషన్ ఇన్కమ్ ఉంటుంది అనే విషయాన్ని క్లారిటీ చెప్పాడు. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు ఇచ్చినటువంటి వండర్ఫుల్ సెక్షన్. థ్యాంక్ యూ సార్. కొంతమంది ఫీడ్బ్యాక్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే. ఓకే సార్. సుజాత మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆఫ్ ఇచ్చాను మేడం. సార్ సాయి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. రవి సార్ రవి సార్ మాట్లాడండి. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పిన దాంట్లో ఎల్ఐసిలో ఇబ్బందులు పడ్డా, హైదరాబాద్ లో గాని ఎక్కడ ఇబ్బంది పడ్డా మన వెస్టేజ్ అనేది గొప్ప అవకాశం మనకి సార్. గొప్ప అవకాశం. కానీ దీంట్లో ఎంత తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. మన టీం మనం గెలవటం కాదు, మన టీం ద్వారా కూడా తీసుకోవచ్చు అని గొప్ప అవకాశాన్ని తెలియజేశారు సార్. థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్స్ సార్. మీరు కూడా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. పొద్దున్నే పనికి వెళ్తూ మళ్ళీ సాయంత్రం డిఎల్సిపికి వస్తూ ఎంతో మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి లెటర్, వండర్ఫుల్ లెటర్. థ్యాంక్ యూ మేడం. దుర్గా మేడం గుడ్ మార్నింగ్. సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రవి సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు టెస్ట్ మోనీ మాత్రం గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు టెస్ట్ మోనీ మాత్రం నాకు కనెక్ట్ అయిన పాయింట్లు మాత్రం 3 పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్. మనం మీటింగ్ కి వెళ్తున్నామంటే మన మైండ్ తోటి ఆలోచించాలి. మన మైండ్ అనేది చెప్పే వాళ్ళ మీద పెట్టి మనం దృష్టి పెట్టాలి అన్న పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. అట్లనే మీటింగ్ జూమ్ అన్న పాయింట్ నాకు కనెక్ట్ అయింది. ఇంకొక పాయింట్ వచ్చేసి సార్, మనం సముద్రంలోకి వెళ్తున్నామంటే కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నామా, వల వేసి చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నామా, ముత్యాలు ఏరుకోవడానికి వెళ్తున్నామా అనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. విజువల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. సాయి సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దుర్గా మేడం. మీరు కూడా మంచిగా సక్సెస్ తీసుకుంటున్నారు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ చాలా మంచి గొప్ప లీడర్ గా ఎదిగారు మేడం. అలాగే మీ గోల్స్ కూడా అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. దుర్గా మేడం. థ్యాంక్ యూ. సమయం మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆఫ్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ హరి సార్. గుడ్ సార్ మార్నింగ్ ఇది మేడం. నిజంగా మనకంటే మనము లేకున్న తర్వాత కూడా మనకు మన వాళ్ళకి అనేది ఇన్కమ్ వెళ్తుంది. గొప్ప అవకాశం దీంట్లో వెస్టీజ్ లో ఉంది సార్. మనం ఎంత ఎల్ఐసి కట్టినా గానీ, మన గవర్నమెంట్ జాబ్ ఉన్న తర్వాత వచ్చినా గానీ మన పిల్లలకు అనేది రాదు, అంతటితో పోయిద్ది. అది మాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. దీంట్లో మనము కష్టపడి చేస్తే మన పిల్లల ఫ్యూచర్లు, మన గోలు, మన డ్రీమ్స్ అన్ని సక్సెస్ఫుల్ అవుతాయి సార్. అందుకే దీనికోసం నేను కూడా ప్రయత్నిస్తున్నాను సార్. మీరు చెప్పిన సముద్రం గురించి అంటే మనం కాలు గడుక్కున కాదు, మనం వెళ్తే చేపలు వెళ్తే ఇంకా ముత్యాలు అనేది అది కూడా బాగా కనెక్ట్ అయింది సార్. ఈ రోజు మీరు ఇచ్చిన టెస్ట్ మోనీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గోల్ ఏముందో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఒక మంచి అవకాశం మనకి ప్లాట్ఫామ్ ద్వారా వచ్చింది. అప్లైనర్స్ మన మేలు కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అప్లైనర్సే. ఎందుకంటే మనం తప్పటడుగులు వేసినా ఏం చేసినా మనకి చెప్పి అలా కాదు ఇలా ముందుకెళ్ళండి, ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి మన సక్సెస్ ని వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు. అప్లయన్స్ మాట వింటూ మనం ఇక్కడ ఎదగాలి కంపల్సరీగా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మనం ఎదుగుతున్నాం అంటే ఈర్షపడే వాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో మనం ఎదుగుతున్నాం అంటే మన ఆనందాన్ని వాళ్ళ ఆనందంగా ఫీల్ అయ్యి
మన సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ గా ఫీల్ అయ్యి మనకు సన్మానం చేసే ఏకైక వ్యక్తి అప్లైనర్ చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మండి. 100% సక్సెస్ తీసుకునే గొప్ప అవకాశం మేడం. థ్యాంక్ అవును యూ సార్. మేడం. మనకు కూడా మనకు దుర్గా మేడం అయినా ఆంజనేయులు సార్ అయినా మనకి ఏదైనా కానీ చెప్తున్నారు సార్. నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఇలా సపోర్ట్ గా ఉంటారని దేంట్లో లేదు సార్. ఒకటి ఇన్కమ్, ఇంకోటి 3 జనరేషన్. అసలు జనాలకు మనం చెప్తున్నా కానీ నమ్మడం లేదు. 3 జనరేషన్ ఉంటే చెప్పావులే, ఇది ఎప్పుడు ఊడిపోయిద్దో తెలీదు. ఇదే మాట సార్ అసలు. నమ్మరు. అలాగే మనం నమ్మినా నమ్మకపోయినా 100 మంది చెప్పిన ఒక్కళ్ళు రాకపోయినా మళ్ళీ 101 వాడికి చెప్పాల్సిందే. ఈ సిస్టమ్ అందరూ నమ్మి రారు. ఒక్క లీడర్ మనకు కావాల్సింది, ఒక్క లీడర్. మనకి ఒక లైన్ కి ఒక గట్టి లీడర్, ఒక్క లీడర్ ఉంటే చాలు. అలాగా మనం ఎవరు వచ్చినా రాకపోయినా ముందు మనం నిలబడాలి. మనం నిలబడితే ఆటోమేటిక్ గా టీం వస్తుంది మేడం. థ్యాంక్ యూ కంపల్సరీ. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సలీం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గ్రేట్ లీడర్ మీరు. మంచి డైలీ ఫీడ్బ్యాక్ ఇస్తాం. థ్యాంక్ యూ. రామకృష్ణ సార్ గుడ్ మార్నింగ్. హరి సార్ టీం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. రాయన్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో సార్ మాట్లాడండి. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా? బాగున్నా సార్. సార్ మీరు చెప్పిన టెస్ట్ మనలో ఫ్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నేను ప్రజెంట్ ఆర్టీసీలో చేస్తాను. అయితే నాకు శాలరీ 50-60 ఉన్నా కానీ నా జాబ్ ఆగిందంటే మా మేడం గారు మళ్ళీ జీరో అయిపోతారు. కానీ అందు గురించి నేను ఇలా దీన్ని గట్టిగా పట్టుకొని, అంటే ఫ్యాసివ్ ఇన్కమ్ మనం పని చేయకపోయినా సరే మన ఫ్యామిలీకి రావాలన్న కాషన్ తోటి కొంత టీం వచ్చింది సార్. ఇటు మండూరు నుంచి కానీ, స్వర్ణ నుంచి కానీ, విజయవాడ నుంచి టీం వచ్చిన ఆ టీం కోసం ఫీల్డ్ ఇద్దామంటే నాకు డ్యూటీ కొంచెం ఇబ్బంది అవుతుంది. దాని గురించి ఫుల్ టైం గా తీసుకున్నాను సార్ 4 నెలలు. శ్రీదేవి మేడం ద్వారా జాయిన్ అయింది. కనెక్ట్ అయింది. ఏ మాట చెప్పండి. ఇప్పుడు సార్ ఈసారి మీ యాక్టివ్ ఫ్యాసివ్ ఇన్కమ్ గురించి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ కస్టమర్ లో ప్రతి విషయాన్ని షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా మళ్ళీ వెస్టేజ్ సిస్టమ్ లోకి వచ్చి చక్కగా టీం లీడ్ చేస్తున్నారు. అందరిలో మీ గోల్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గంట మంజుల మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. ఎస్ గంట మంజుల మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్, ఎస్ మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎస్ మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అదే సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం అక్కడ ఒకసారి మా ఇంటికి వచ్చారు సార్. అక్కడ గుర్తున్నారు లేదు సార్. మొన్న సిపిఐ భవన్ ఒంగోలులో మీరు మాట్లాడింది సార్ మీతోటి. ఓకే మేడం. ఆ రోజు ఫస్ట్ టైం అదే సార్ నేను మీటింగ్ రావటం. ఫస్ట్ టైం ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఫోన్ లో చూసేదాన్ని సార్. మా ఎంఎస్ఆర్ సార్ని కానీ వీళ్ళందరినీ ఫస్ట్ టైం అక్కడ చూసేసారు. నాకేంది అసలు సెలబ్రేటింగ్ చూసినట్టుగా ఉంది సార్. ఓకే ఇన్ని రోజుల నుంచి మీటింగ్ రాలేకపోయానే అని ఉండే సార్. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 9 నెలలు అయింది సార్. కానీ ఇన్ని రోజుల నుంచి నేను మీటింగ్ రాలేదు. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను సార్. సరే, ఈ రోజు మీటింగ్ లో జూమ్ లో మీకు ఏ మాట కనెక్ట్ అయిందో చెప్పండి మేడం. మందులో మేడం ఈ రోజున టెస్ట్ మనలో ఏ విషయం మీకు కనెక్ట్ అయిందో అది చెప్పండి. చెప్పిన ప్రతి మాట కనెక్ట్ అయింది సార్. మీరు ఇప్పుడు సముద్రం మనం కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తాము, చేపలు పట్టుకోవడానికి వెళ్తాము, ముత్యాలు తీసుకోవడానికి వెళ్తాము అనే పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. పోతే అది ఎదురు బొంగు చెట్టు చెప్పారు సార్. అది ముందు నాటినప్పుడు త్వరగా రాదు సార్, పైకి రాదు. నాకు చెప్పడం కూడా రాలేదు సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మంచి వాయిస్, ఖచ్చితంగా నిలబడండి. ఖచ్చితంగా మంచి సక్సెస్ రేట్ వస్తుంది మేడం. మందులో మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రామయ్య సార్ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన
ప్రతి ఒక్క పాయింట్ నాకు కనెక్ట్ అయ్యింది సార్. మెయిన్ దాంట్లో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్పారు. మనకు మనీ సంపాదించుకునే మార్గాలు రెండే ఉన్నాయి. డైలీ కష్టపడి చేసుకునే యాక్టివ్ ఇన్కమ్లో ఉంటుంది, లేదంటే మన కుటుంబానికి 3 తరాల భవిష్యత్తు కావాలనుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటే నెట్వర్క్ మార్కెట్ ఒకటే అని చెప్పారు. ఎక్సలెంట్ సార్. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రామయోగి సార్, గ్రేట్ లీడర్. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి తొందరలోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామయ్య సార్. వండర్ఫుల్ లీడర్, ఫుల్ టైమ్ లీడర్. థ్యాంక్ యూ సార్. శ్రీమన్నారాయణ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆఫ్ కిచెన్. శ్రీమన్నారాయణ సార్, గుడ్ మార్నింగ్. ఏల్చూరి. దుర్గాభవన్ మేడం, ఎస్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జూమ్ సెక్షన్ బాగా జరిగింది సార్. దీంట్లో నా కనెక్షన్ పాయింట్ ఏంటంటే, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఖాళీ మైండ్తో వెళ్ళి పూర్తిగా వినాలని, అదే ఆఫ్ మైండ్ వెళ్తే ఫుల్ బకెట్తో వెళ్ళినప్పుడు మనం విన్నది మొత్తం వాటర్ రూపంలో కిందకు పోతుందే కానీ మన మైండ్కి పడదనే కాన్సెప్ట్ ఒకటి నచ్చింది సార్. ఇంకొకటి వచ్చేసి ఎల్ఐసి కట్టినప్పుడు అది మనం ఎండ్ అయినప్పుడే అది క్లియర్ అవుతుంది. దీంట్లో ఉన్నప్పుడు ఉంటే అయితే 3 generations ఇన్కమ్ ఉన్నది అనేది కూడా క్లియర్గా అర్థమైంది సార్. ఇంకోటి వచ్చేసి మనం సముద్రానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళే కొద్దీ కాలు కడుక్కోవాలంటే కాలు కడుక్కుంటాము, లేదా చేపలు పట్టుకోవాలంటే చేపలు పట్టుకుంటాము, లేదా మనం ప్రయత్నిస్తే సముద్రంలో ముత్యాలను కూడా బయట తీసుకోగలం అనే కాన్సెప్ట్ ఒకటి నచ్చింది సార్. అంటే మనం స్టేజ్లో గెలవాలనే సంకల్పం మనకు ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎంత స్థాయికైనా వెళ్ళే అవకాశం దీంట్లో ఉందని చెప్పేసి మీరు చెప్పిన మాటలో నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సక్సెస్ తీసుకోవాలి తొందరలో. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ. దుర్గమ్మ మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. ఎస్. దుర్గాభవన్ మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సాయి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన టెస్ట్ మోన్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. మీరు చెప్పినట్లు ప్రతి ఒక్క దాని గురించి మేము చాలా ఎక్కువగా ఆలోచించాము. మీరు చెప్పినట్లుగానే మేము నడవాలని అనుకుంటున్నాం. మీరు అప్లైన చేయబట్టుకొని నడవమని చెప్పారు, అట్లానే నడవాలని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే ఇక్కడ మనకి మంచి మార్గంలో మనకి మంచి సలహాలు ఇస్తూ మనం సక్సెస్ సాధించడానికి వాళ్ళ చెయ్యిని మన చెయ్యికి పట్టుకునేలాగా చేసి మన సక్సెస్ వాళ్ళ సక్సెస్ లాగా భావిస్తారు. కాబట్టి కంపల్సరీగా అప్లైనర్ అనేవాడు మన మేలు కోరే వ్యక్తే. కాబట్టి ఏం చెప్పినా గుడ్డిగా నమ్మండి, ఫాలో అవ్వండి, మంచి సక్సెస్ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. గోపి సార్, గుడ్ మార్నింగ్. జమ్మవరం లేటెస్ట్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? బాగున్నా సార్. మీరు బాగున్నారా? బాగున్నా సార్. సార్ మీరు చెప్పింది ఖాళీ బకెట్ తీసుకొని పోయి నువ్వు ట్యాప్ కింద పెట్టిన తర్వాత ఎట్లా ఫిల్ చేసుకోవాలి, అట్లా మీటింగ్కి వెళ్ళిన తర్వాత మనం మైండ్ అంత ఓపెన్ పెట్టుకొని ఇచ్చేయాలని చెప్పాను సార్. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. మళ్ళీ ఎదురు బొంగులది ఇవన్నీ బాగా కనెక్ట్ అయినాయి సార్. బాగా మీరు కోరుకున్న మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. నిజంగా మీరు చేసే వర్క్ ఎవరు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. శివ సార్, గుడ్ మార్నింగ్. టీచర్ గారు శివ సార్, గుడ్ మార్నింగ్. మీకు ఆల్రెడీ పోస్ట్ మాట్లాడండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవికుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గురువు గారు, గురువులకే గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ వాయిస్ మా జూమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి మేలుకొలుపు కలిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ సార్, మీటింగ్స్, జూమ్ మీటింగ్ సార్. ఈ 2 పాయింట్లు కానీ పట్టుకున్నట్టయితే లేట్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ ఉందని గొప్పగా చెప్పారు సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లానే సముద్రం కథ కూడా చాలా బాగుంది సార్. సముద్రంలోకి వెళ్తే కాళ్ళు తడుతాయి, కొంచెం ముందుకెళ్తేనేమో చేపలు దొరుకుతాయి, కొంచెం ముందుకెళ్తే ముత్యాలు దొరుకుతాయి. ఆ ముత్యాలు దొరికినాయి అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా బాగా కనెక్ట్ అయినాయి. మేము ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటాం సార్. అన్ని తెలుసుకోండి సార్, తెలుసుకుంటాము. మేము మారాలి సార్, నేను మారాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఒక కంఫర్టబుల్ జోన్ నుంచి ఈరోజు అన్కంఫర్టబుల్ జోన్ లోకి వచ్చి మంచిగా టీమ్ లీడ్ చేస్తూ ఎంతో మందికి ఒక గొప్ప అవకాశాన్ని మీ ద్వారా కల్పిస్తున్నారు సార్. ఇలాగే మీరు మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గ్రేట్ ఫీడర్. రజియా మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆఫ్ ఇచ్చాను. రజియా మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నాకు కనెక్ట్ అయిన పాయింట్ గొడుగు గురించి చెప్పారు. మనకి రక్షణ గొడుగు ఎలా ఇస్తుందో వెస్టేజ్ ఎలా ఇస్తుందని ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకోటి మనము నిరాశ పడకూడదు. వెస్టేజ్ మనకి సక్సెస్ రాలేదు, మనం ఏం పెట్టుబడి పెట్టలేదు కదా, సక్సెస్ ఉందని ముందుకు వెళ్ళాలి. 1 సంవత్సరం కాకపోతే 5 సంవత్సరాలు అవుద్ది, దానివల్ల మనకి లాస్ అయ్యేది ఏం లేదు. సక్సెస్ అనేది గ్యారెంటీ ఉంది వెస్టేజ్ అన్నారు. బాగా కనెక్ట్ అయింది సార్. అలాగే నిరాశ పడకుండా దీంట్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు మీ టెస్ట్ మని. మీ గోల్ ఏదైతే ఉందో అది నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. మంచిగా మీరు కూడా సక్సెస్ తీసుకునే వరకు పోరాడండి. ఇక్కడ మనం న్యూ పెట్టుబడి ఏం జాయినింగ్ సార్, మేము పెట్టట్లేదు నెల కాబట్టి అయింది జాయిన్ అయ్యి. అదే మేడం, అవును. అందుకే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఎన్ని నెగిటివ్స్ వచ్చినా కానీ ముందు అడిగే వేయండి, వెనకడికి వేయద్దు. ఎందుకంటే ఇక్కడ తెలుసుకునేది మనం, చూసేది మనం, ముందుకు వెళ్ళాల్సింది మనమే. కాబట్టి డిసైడ్ అవ్వండి. వెస్టేజ్ 100%. గురించి మనం ఎంత తెలుసుకున్నా చాలా తక్కువ అని అర్థమైంది సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ వెస్టేజ్ మేడం. మంచి గొప్పదనం సక్సెస్ మనకి ఎంత తీసుకోవాలని తెలిసినా కోరుకుంటున్నాం. తక్కువే అని అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మంచి సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ రజియా మేడం. వండర్ఫుల్, మంచి వాయిస్ ఉంది. చాలా క్లియర్ గా ఏ విషయం అయితే మీరు ఉన్నారు విషయాన్ని క్లారిటీ చెప్పారు. థ్యాంక్ యూ. భవిష్యత్తులో వండర్ఫుల్ లీడర్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ మేడం. వినయ్ బాబు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆఫ్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సాయన సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు టెస్ట్ మనీ చాలా వండర్ఫుల్ గా ప్రతి ఒక్క టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ గుడ్నెస్ వాయిస్ ఇచ్చారు. అలాగే సార్ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే జాబ్ చేస్తే మనకి ఒక శాలరీ వస్తుందో దాని నుంచి కొంచెం ఇంక్రిమెంట్ అయితే ఎలా మనకి ఎంత సంతోషం కలుగుతుందో, అట్లాగే మన వెస్టేజ్లో కూడా మెల్లమెల్లగా ఒక స్థాయికి ఎదుగుతా ఉంటే మనకి ఎలా సక్సెస్ ఆనందంగా ఎలా ఉంటుందో, అలా మనకి ఈ వెస్టేజ్ కూడా అంత గొప్పతనం గురించి బాగా చెప్పారు సార్ మీరు. విటమిన్ ఎం అనేది కంపల్సరీ ప్రతి ఒక్క మనిషికి విటమిన్ ఎం అనేది కావాలనేది చాలా వివరించారు. యాక్టివ్ ఇన్కమ్ అది ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి అనేది చాలా వండర్ఫుల్ సార్. నాకు నా ఈ జూమ్ ద్వారా నాకు ఒక్కడికే కాదు సార్, నా టీంకి కూడా ఒక కొత్త విషయం చెప్పారు. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్ సార్. మీ గోల్స్ ఏదైతే ఉందో ఇలా స్టార్ డైరెక్టర్ గా అచీవ్ అయ్యి ఒక ఇలా కార్ ఫండ్ కి నెక్స్ట్ అలాగే హౌస్ ఫండ్ కూడా అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మంచి వాయిస్. మీరు కూడా మంచిగా సక్సెస్ తీసుకోవాలి. ఇంకా మీ ద్వారా చాలా మందికి సక్సెస్ ని ఇప్పించాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మంచి వాయిస్ ఉంది వినయ్ బాబు సార్. ఫ్యూచర్ లో మంచి లీడర్ అవబోతున్నారు. థ్యాంక్ యూ. రామిరెడ్డి సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ రామిరెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు మీరు చెప్పిన టెస్ట్ మనీలో విటమిన్ ఎం అనేది కనెక్ట్ అయింది సార్. విటమిన్ ఎం విటమిన్ మనీతో పోల్చారు సార్. ఇప్పుడు మన బాడీలో మనకి ఇప్పుడు న్యూట్రియన్స్ ప్రోటీన్స్ ఇలా ఏ విధంగా ఉంటే మన హెల్త్ బాగుంటుందో, మనకు కానీ విటమిన్ ఎం అనేది మనీ అనేది అవసరం. కాబట్టి మనీ ఉంటే అన్ని సర్దుబాటు అవుతాయని చెప్పారు సార్. అదొకటి బాగా కనెక్ట్ అయింది. అలాగే సముద్రం కథ చెప్పారు సార్. కొంచెం ముందుకెళ్తే కాళ్ళు తెడుస్తాయి, కొంచెం ముందుకెళ్తే
చేపలు ఉంటాయి, కొంచెం ముందుకు వెళ్తే వజ్రాలు ముత్యాలు దొరుకుతాయని చెప్పారు సార్. అలాగే వెస్టేజ్ లో ముందు ముందు చాలా ముందుకెళ్తే చాలా దీంట్లో గ్రోత్ ఉందని అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మంచి సక్సెస్ తీసుకోవాలి మీరు కూడా. ఓకే సార్, మీ గోల్ కానీ ఫిల్ఫిల్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మంచి లీడర్, మంచి వాయిస్ ఉంది, ఆల్రెడీ ప్రూఫ్ పర్సన్ మీరు కూడా. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ లో వండర్ఫుల్ లీడర్ అవుతుంది. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ సార్ రవి సార్, కోటి ఆనంద్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం క్లోజ్ చేసుకున్నాం సార్. ఓకే సార్. కోటి ఆనంద్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ ఆఫ్ ఇచ్చాం సార్. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్, కాకుమాన్ రవి సార్. గుడ్ మార్నింగ్ గ్రేట్ లీడర్, మై వెల్ విషర్ కోటి ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ యొక్క జూమ్ సెషన్ ద్వారా చాలా అంటే చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మీ స్టార్టింగ్ జర్నీ 1990s లో ఏదైతే మీరు 6 లక్షలు లాస్ పోయారు, దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ షాపింగ్ మాల్లో పని చేయటం, దాని తర్వాత నీ ఒక్క వర్క్ డెడికేషన్ నచ్చిన తర్వాత మళ్ళీ నేను వైజాగ్ తీసుకెళ్ళాలనుకోవడం. అట్లా చూడండి సార్, ఎక్కడైనా కన్సిస్టెన్సీగా కనుక పనిచేస్తే ఖచ్చితంగా మనకు గ్రోత్ అవుతుందని రవి సార్ మాటల యొక్క తెలియపరచడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కందుకూరు రావడం, మ్యారేజ్ చేసుకోవడం, దాని తర్వాత చిన్న చిన్న బిజినెస్లు, దాని తర్వాత ఒక ఫ్రెండ్ రూపంలో మళ్ళీ ఎల్ఐసి అవకాశం రావడం, దాని తర్వాత మళ్ళీ ఒక వెస్కేర్ అనే ట్యూబ్ ద్వారా కందుకూరు మొత్తం తిరగటం. భగవంతుడు చూడండి సార్, కష్టపడే వాళ్ళకి మాత్రమే ఒక అవకాశం దొరుకుతుంది. అవకాశం పేరే రేపు. చాలా చాలా చక్కగా జూమ్ చేసిన మాకు అందించారు రవి సార్. ఎందుకంటే నిజంగా సముద్రపు కథ కావచ్చు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎదురుబొంగు కథ కావచ్చు, దాని తర్వాత అప్పలైన్ గుడ్డిగా పట్టుకోమన్నారు. అట్లాగే లైఫ్ లైన్స్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా లైఫ్ లైన్స్ అభిమానించమన్నారు. చాలా అంటే చాలా బాగా ఈ జూమ్ సెషన్ ద్వారా చాలా బాగా కనెక్ట్ అయిన గురుగారు. ఇలాంటి జూమ్లు మరెన్నో మాకు ఇవ్వాలి. అట్లాగే స్టార్ డైరెక్టర్లోనే మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. 1 year లేట్ చేసినా కానీ, లేట్ అయితే కావచ్చేమో కానీ గెలవటం మాత్రం పక్కా అని మీ ద్వారా ఈ జూమ్ సెషన్లో మేము తెలుసుకున్నాం గురుగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ మీటింగ్ అనౌన్స్ చేస్తున్నాను సార్. మీకు టైం లేకపోతే లీవ్ వచ్చు గురుగారు. సార్ మేము ఎదగడానికి కూడా ఒక రకంగా మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్ మాకు. ఎందుకంటే ఫస్ట్ బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారు బూట్ క్యాంప్కి. ఆ బూట్ క్యాంప్లో అక్కడ మన పరిచయం, మీ మాటలు కూడా మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు మీ మాటలు వింటూ మేము కూడా ఇక్కడ ఎదుగుతున్నాం సార్. థ్యాంక్ యూ. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ. గమనించండి లీడర్స్, గుడ్ మార్నింగ్. రేపు అనగా 14 మన ఎంఎస్ఆర్ అసోసియేషన్లోనే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క క్లారిటీ బాగా వివరించగలరు. ఈ కొండేపి టీం నిలబడింది అన్నా కానీ సైదుల్ సార్ యొక్క వాయిస్ ద్వారానే. రేపు 14వ తారీఖున నంద్యాలలో సైదుల్ సార్ మీటింగ్ ఉంది. మన టీము నంద్యాల చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా